హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ధనా టెక్ ల్యాబ్. ఈరోజు మనం వీడియోలో ఇంట్రడక్షన్ టు జావా గురించి నేర్చుకుందాము. అండ్ వాట్ ఈజ్ జావా అండ్ వై వి యూజ్ జావా అండ్ ఒక సింపుల్ జావా ప్రోగ్రామింగ్ అనే దాన్ని రన్ చేసి చూద్దాము. అండ్ ఆ ప్రోగ్రామింగ్ని మనం కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి ఎలా రన్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ఇంట్రడక్షన్ టు జావా. జావా అనేది వెరీ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ దీన్ని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్స్ మొబైల్ యాప్స్ కానీ వెబ్ యాప్స్ కానీ వీటన్నిటిని మనం డెవలప్ చేసుకోవడానికి జావా ప్రోగ్రామింగ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. అసలు వాట్ ఈజ్ జావా? జావా అంటే ఏంటి? జావా అనేది ఏంటంటే జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈజ్ ఎ వెరీ పాపులర్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈజ్ ఓనెడ్ బై ఒరాకిల్. అండ్ వై వి యూజ్ జావా. అసలు మనం జావాని ఎందుకు యూజ్ చేయాలి? మనకి సి ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే C++ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. మనం జావా ఎందుకు యూజ్ చేయాలి? ఎందుకు అంటే జావా అనేది ఏంటంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వర్క్ అవుతుంది అండ్ ఇది చాలామంది వరల్డ్లో చాలామంది దీన్ని యూజ్ చేస్తున్నారు అండ్ ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారు అండ్ ఇది మనకి నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ. ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది అండ్ వెరీ పవర్ఫుల్ అనమాట. అండ్ జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీన్స్ జావాలో ప్రతిదీ మనం ఆబ్జెక్ట్ లాగే ట్రీట్ చేస్తాం అనమాట. జావా ఈజ్ ఎనీథింగ్ ఈజ్ ఇన్ ఆబ్జెక్ట్ అండ్ జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అన్నామంటే సపోజ్ ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ తీసుకోవచ్చు. లైక్ ఒక ప్రోగ్రామ్ని మనం సి లాంగ్వేజ్లో రాసాము అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే సపోజ్ ఇప్పుడు మనం విండోస్ తీసుకోండి. మనం విండోస్ ప్లాట్ఫామ్లో సి ప్రోగ్రామింగ్ అనే దాన్ని మనం రాసామన్నమాట. అదే ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే సేమ్ మళ్ళీ విండోస్ ప్లాట్ఫామ్లో యూజ్ చేయాలి సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే. ఇప్పుడు మనం జావా తీసుకుంటే ఏంటంటే మన విండోస్ సిస్టంలో జావా ప్రోగ్రామ్ రాసిన మనం అందర్ ప్లాట్ఫామ్లో మనము జావా అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మన విండోస్ సిస్టంలో జావా ప్రోగ్రామింగ్ రాసి వేరే అదర్ లైన్స్ కానీ యూనిక్స్ సిస్టంలో కానీ జావా ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. అందువల్ల జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయింది. ఇట్ ఈస్ వెరీ పోర్టబుల్ కూడా. సరే, ఒక చిన్న జావా ఎగ్జాంపుల్ అనే దాన్ని మనము చూద్దాము. ఇది పబ్లిక్ క్లాస్ డెమో, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇవన్నీ ఏంటంటే జావా ప్రోగ్రాంలో ఇలా రాస్తామన్నమాట మనము. సో ఈ పబ్లిక్ క్లాస్ ఈ డెమో అనేది ఏంటంటే ఇక్కడ క్లాస్ నేమ్ అనమాట. అండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇది వచ్చేసి మెయిన్ మెథడ్ అనమాట. ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ విత్ మెయిన్ మెథడ్. అండ్ మనం ఈ సిస్టమ్ out.println ఈ లైన్ యూస్ చేసి మనం ఈ హలో అనే వర్డ్ని మనం ప్రింట్ చేస్తాం అనమాట. సో మనకి అవుట్పుట్ హలో అనేది రావాలంటే లైక్ ప్రింట్ చేయాలంటే మనం ఈ system.out.println అనే దాన్ని మనము యూస్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలో చూద్దాం.